పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి సభకొచ్చిన జనసంఖ్యను చూస్తే కూడా చాలా భయాందోళన కలిగించింది ప్రత్యర్థుల పార్టీలకు. డెఫినెట్‌గా ఎందుకంటే పిఠాపురంలో ఒక పెద్ద ఐకాన్, పెద్ద నాయకుడు, ఒక వ్యక్తి పార్టీ అధినేత పోటీ చేస్తున్నాడు. సో, కాబట్టి అక్కడ వంగా గీత గారిని బరిలోకి దింపారు. సో, కాబట్టి ఆమెను ఎలాగైనా గెలిపాలని వైఎస్ఆర్‌సీపీ చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. సో, కాబట్టి గెలుస్తుందని కూడా చాలా విశ్వసిస్తున్నారు. సో, కాబట్టి అంతేకాదు రాబోయే రోజుల్లో వంగా గీతను కూడా గెలిపిస్తే కూడా తప్పకుండా ఆమెను డిప్యూటీ సీఎంగా కూడా చేస్తానని చెప్పేసి మొన్నటిచ్చాడు. కాబట్టి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చుట్టుముట్టినట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌కు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయా అనే విధంగా కూడా చాలా బలాబలంగా ఉంటదనేది కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ ఎవరు పర్ఫెక్ట్‌గా గెలుస్తారా లేదా అనేది తర్వాత విషయం కానీ అక్కడ వంగా గీత గారు ఈరోజు మాట్లాడిన మాటల తీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల తీరు కావచ్చు, అక్కడికి లక్షలాది మంది వచ్చిన జనాలను ఆకట్టుకునే విధంగా ఉంది అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. సో, కాబట్టి ఒకవైపు వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉందని వైఎస్ఆర్‌సీపీ పార్టీ చెప్తున్నా, ఒకవైపు కూటమి కూడా అనుకూలంగా